వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మనం M1 ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇది అన్ని రెగ్యులేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. JNTUK అలాగే JNTUA ఆల్ రెగ్యులేషన్కి యూజ్ అవుతుంది. సేమ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ మేజర్ మనం చూసుకున్నట్లయితే యూనిట్ 1 7 మార్క్స్కి 14 మార్క్స్కి అడుగుతారనమాట. మేజర్గా రోల్స్ థీరం, లార్జన్స్ మీన్ వాల్యూస్ థీరం, తర్వాత కోచి మీన్ వాల్యూస్ థీరం, తర్వాత టైలర్స్ మెక్లానియస్ థీరం, అలాగే కన్వర్జెన్స్, అలాగే డైవర్జెన్స్ సిరీస్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సెకండ్ యూనిట్ చూసుకున్నట్లయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, తర్వాత బెర్నౌలిస్ ఈక్వేషన్, తర్వాత ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే, తర్వాత ఆర్థోగోనల్ ట్రాన్సాక్షన్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను ఏదైతే స్టార్ గుర్తులు పెట్టానో అవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మన టిప్ ఏంటంటే సెకండ్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఈ థర్డ్ యూనిట్ 7 మార్క్స్కి 14 మార్క్స్కి డెఫినెట్గా అడుగుతారు. సమ్టైమ్స్ 14 మార్క్స్కి డైరెక్ట్ 1 క్వశ్చన్ అడగొచ్చు. సొల్యూషన్ ఫర్ స్టాండర్డ్ ఫార్మ్స్ అనమాట. ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ మీరు చూసుకున్నట్లయితే వీటిలో మ్యాక్సిమం ఎక్కువసార్లు రిపీట్ అయినాయి అనమాట. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్, మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియెంట్స్. ఫోర్త్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే 14 మార్క్స్కి లేదంటే 7 మార్క్స్కి అడగొచ్చు. డబుల్ ఇంటిగ్రల్స్, యూలిట్స్ థీరం, చైన్ రూల్, జాకోబియన్, మ్యాక్సిమం అండ్ మినిమం, టైలర్స్ అండ్ మెక్లారెన్ సిరీస్. ఇక్కడ అంటే ఫస్ట్ యూనిట్కి ఫోర్త్ యూనిట్కి ఏంటంటే ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అవే థీరమ్స్ బట్ డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి మన యొక్క చేసే సమ్ అనమాట. తర్వాత 2 వేరియబుల్ ఫంక్షన్స్ అనమాట, అలాగే మ్యాక్సిమం అండ్ మినిమం. యూనిట్ 5 మనం చూసుకున్నట్లయితే డబుల్ అలాగే ట్రిపుల్ ఇంటిగ్రల్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఫైండింగ్ ఏరియా అండ్ వాల్యూమ్స్ కూడా అడుగుతారనమాట. చాయిస్ కూడా మనం తీసుకోవచ్చు. మేజర్గా నేను ఏదైతే స్టార్ గుర్తుపెట్టానో వాటిని మీరు చూసుకోండి. అలాగే గ్రీన్స్ థీరం, అలాగే గాజెస్ డైవర్జెన్స్ థీరం, స్టోక్ థీరం, ఇవి కూడా మేజర్గా ఇంపార్టెంట్. మీరు M1 అనేది ఈజీగా పాస్ అవ్వచ్చు ఎప్పుడైతే మీరు మేజర్గా ఫార్ములాస్ నేర్చుకుంటారో దాన్ని బట్టి ఈజీగా పాస్ అవుతారు. ఇక్కడ మేజర్గా అంటే ఫార్ములాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 5 యూనిట్ల నుంచి మీరు 3 యూనిట్లు స్ట్రాంగ్గా నేర్చుకొని ఆ 3 యూనిట్ల ఫార్ములాస్ దాని ప్రాసెస్ అచ్చం నేర్చుకోండి. అంతే, ఈజీగా పాస్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.